దేవుడి హుండీలో కోరికలు రాసి వేసేటోళ్ళు ఏమని కోరుకుంటారు జనరల్‌గా? మాకు పిల్లలు పుడితే నిన్ను మళ్ళీ దర్శించుకుంటాం. నాకు ఇక్కడ సీటొస్తే నేను నీకు హుండీలో ఇంతేస్తాను. నాకింత ర్యాంకొస్తే నేను ఇది జేస్తాను. నాకు ఈ ఉద్యోగమొస్తే, నాకు ఈ వ్యాపారంలో సక్సెస్ వస్తే సంథింగ్ ఇట్లాంటివి యేసుకుంటూ ఉంటాం గదా! కానీ అనంతపురం జిల్లా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళో పంపనూరులో అక్కడ హుండీ లెక్కిస్తూ ఉంటే రూ. 20 నోటు దొరికింది ఒకరికి. మీన్స్ లెక్కిస్తూ ఉంటే కనిపించింది. దాని మీద ఒక ఆవిడ, ఒక మహానుభావురాలు, ఒక మహాతల్లి ఒక కోరిక కోరింది రూ. 20 నోటు మీద. ఏమని? దేవుడా! మా అత్త చనిపోవాలి అని. ఫుల్ షాక్ అయిపోయారు ఆళ్ళు. ఇప్పుడు మనందరం కూడా షాక్ అవుతున్నాం. ఇదేం కోరిక? అది రావాలి, ఇది రావాలి, ఈ లాభం కావాలి, ఆ లాభం కావాలని కోరుకుంటాం కానీ మరి అత్త చనిపోవాలని కోరుకోవడం. సరే ఏమో ఆ అత్తతో ఆమెకి ఎన్ని బాధలున్నాయో సంథింగ్ ఇట్లాంటి ఏదో మనం అనుకోవచ్చు కానీ మరి చనిపోవాలని కోరుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఎలా రియాక్ట్ కావాలని అర్థం కావట్లేదు. నా ఇప్పుడు బాధ ఏంటంటే మనకే ఇట్లుంది కదా! ఆ రూ. 20 నోటు చూసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనుక చూస్తే ఆయన ఎట్లా రియాక్ట్ అవుతాడు? ఇదేం కోరిక తల్లి? అత్తని చంపేయమంటున్నావు అని చెప్పేసి దేవుడు ఎంత షాక్ అవుతాడు? సరే ఇది ఆ దేవుడికి, ఆ భక్తురాలకి విడిచిపెడదాం. మనం ఎట్లాంటి కామెంట్ చేయొద్దు కదా! మీరేమంటారు?